హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్బీఐ యోనో యాప్ వాడేవారందరికీ కూడా మరో ముఖ్యమైన ప్రకటన అయితే వచ్చింది. యోనో కస్టమర్లందరికీ సంబంధించి బ్యాంక్ అయితే కనుక కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐకి సంబంధించి చాలా మంది, కొన్ని కోట్ల మంది కస్టమర్లు అయితే ఉన్నారు. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా యోనో యాప్ వాడేవారు కూడా చాలా మంది అయితే ఉంటారు. ఎస్బీఐ అకౌంట్ వాడేవారు అందరూ కూడా యోనో యాప్ వేసుకుంటారు. సో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ తన ఖాతాదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎస్బీఐ యోనో యాప్ లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మోసానికి పాల్పడుతున్నారని బ్యాంకు తెలిపింది. వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు పంపిస్తూ ఖాతాదారుల వివరాలు దొంగిలించి అకౌంట్లు ఖాళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎస్బీఐ అప్రమత్తం చేసింది. ఇటీవల ఎస్బీఐ కస్టమర్లకు ఆధార్ అప్డేట్ చేయకపోతే మీ ఎస్బీఐ యోనో ఖాతా బ్లాక్ అవుతుందంటూ నకిలీ మెసేజ్లు అయితే కనుక వస్తున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ సందేశాల్లో ఎస్బీఐ లోగోతో పాటు అఫీషియల్ ఆధార్ అప్డేట్ ఏపీకే ఈ ఫైల్ను అయితే డౌన్లోడ్ చేసుకుని కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తూ ఎస్బీఐ కేవైసీ ఆధార్ అప్డేట్ .apk అనే ఫైల్ని పంపిస్తున్నారు. మామూలుగానే ఎస్బీఐ చాలా సెక్యూరిటీ వైజ్గా ఉంటుంది. ఇప్పుడు దీన్నే హ్యాక్ చేయడానికి, అంటే హ్యాక్ అంటే కాదు, ఇట్లా ఈ ఈ బ్యాంకు పేరు పెట్టుకొని నకిలీ లింకులు అయితే పంపిస్తున్నారు. ఈ విధంగా ఏపీకే అని ఫైల్ ఏది వచ్చినా కూడా ఈ బ్యాంక్ నుంచే కదా, ఎక్కడి నుంచి .apk ఫైల్ ఏది ఉన్నా కూడా మీరు ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోకండి. ఈ సందేశాలు పూర్తిగా నకిలీవని ఎస్బీఐ స్పష్టం చేసింది. తమ బ్యాంక్ ఎప్పుడు ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేసుకోవాలని కస్టమర్లను కోరదని తెలిపింది. వినియోగదారుల ఫైళ్లను డౌన్లోడ్ చేస్తే మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు మాయమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అందువల్ల ఎలాంటి సందేశాలు వచ్చిన వెంటనే వాటిని పట్టించుకోకుండా డిలీట్ చేయాలని, సంబంధిత నెంబర్ను బ్లాక్ చేయాలని ఎస్బీఐ సూచించింది. అలాగే ఘటనను వెంటనే బ్యాంక్ అధికారులకు కూడా తెలియచేయాలని తెలిపింది. ఇక ఎవరైనా అనుకోకుండా ఫైళ్లను కనుక డౌన్లోడ్ చేసి డబ్బు నష్టం జరిగితే వెంటనే సైబర్ మోసానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ సూచించింది. అలాగే cybercrime.gov.in నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు అని చెప్పేసి ఎస్బీఐ అయితే కనుక తెలుపుతోంది. సో మీకు ఏ డౌట్ ఉన్నా, ఏది అప్డేట్ చేయాలన్నా నేరుగా మీ దగ్గరలో బ్యాంకుకు మాత్రమే వెళ్ళండి. ఆన్లైన్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అప్డేట్లు కానీ ఇలాంటివి ఏమీ చేయకండి.